Winner of this category goes to tag number 214 Ramakrishna T, India. మల్లన్న వాళ్ళ తరపు నుంచి తీసుకొని వెళ్ళారు కదా. సో మరి దాంట్లో అంటే కాల్ అయ్యారు, బట్ తన కృషి చేశారు కానీ గెలవలేకపోయారు. దాని మీద మీకేమన్నా అనిపించింది? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సింధు అట్లాంటి వాళ్ళకేమో ఎన్నో రివార్డ్స్ ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళకి. కానీ అదే వరల్డ్ ఛాంపియన్షిప్ నేను కొడితే ఒక్క రివార్డ్ కూడా రాలే నాకు. అంటే అట్లాంటి వాళ్ళకేనా ఇక మేము కష్టపడేది లేదా? అంటే వాళ్ళే కష్టపడుతుందా? రేవంత్ అన్నని కాంగ్రెస్ తరఫున కొత్త గవర్నమెంట్ కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ రాలేదు. ఈ గవర్నమెంట్ అయినా నన్ను గుర్తించి నాకు సపోర్ట్ చేస్తే. సో ఇనిషియల్ స్టేజ్లో ఆ బాడీ నుంచి అంటే ఏ వెయిట్ నుంచి బాడీ బిల్డింగ్ చేయాలని ఒక థాట్ అనేది వచ్చింది సార్? అసలు పడుకోవడానికి ప్లేస్ లేదు, నేను వెళ్ళి స్టెప్స్ మీద పడుకున్నాను. అది ఫుల్ దోమలు. అసలు అంటే అలా స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఛాంపియన్షిప్ కావడానికి అంటే చాలా అంటే ఇప్పటికీ ఏడుపు వస్తుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన స్టూడియోలో బాహుబలి లాంటి గెస్ట్ ఉన్నారు. ఏంటి బాహుబలి అనగానే రానా ప్రభాస్ వచ్చాననుకున్నారా? బాహుబలి తరహా బాడీ బిల్డ్ చేసుకొని ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలో తనదైన శైలిలో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఆయనే టి రామకృష్ణ గారు, ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్. ఆయన ఈ బాడీ బిల్డ్ చేయడానికి గల కారణాలు ఏంటి, బాడీ బిల్డింగ్కి ఎలాంటి సహాయం పొందారు, ఎలాంటి డైట్ పాటించారు, సో ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారనేది ఆయన మాటలోనే తెలుసుకున్నాం. నమస్తే సార్. బాడీ బిల్డింగ్ అనేది ఒక పెద్ద టాస్క్. మన తెలంగాణ చూస్తుంటే చాలా తక్కువ. సో ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్ మీకు అసలు? నా 10th క్లాస్ అయిపోయింది. ఓకే. అప్పటికే నేను జిమ్కి వెళ్ళేవాడిని 10th నుంచి. 10th తర్వాత డిప్లొమా జాయిన్ అయినా పాలిటెక్నిక్. ఓకే. చాలామంది ఫ్రెండ్స్, కొత్త కాలేజ్ స్టైల్ అంతా అంటే చాలా ఖరాబ్ అయిపోయినా. ఆ ఎంగేజ్లో చేయాలన్న ఆశ ఉంటుంది. ఏదో చేయాలి అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోయి తిరగడము, డ్రింక్ చేయడము, స్మోక్ చేయడం, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోయినాయి. ఓకే. ఫ్రెండ్స్ అందరూ అంటే అందరం తిరిగేది బాగా, కానీ అందరు ఫైనల్ ఇయర్లో అందరు పాస్ అయిపోయి అందరు బీటెక్ జాయిన్ అయిపోయారు. ఓకే. నేను మాత్రం 10 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్, చదవలేదు, ఏం లేదు. అయితే ఏంటంటే వాళ్ళు బీటెక్ జాయిన్ అయినరు, నాకు కాల్ చేసిండ్రు. చేస్తే నేను అప్పటికి 2-3 అటెంప్ట్స్ సప్లీస్ రాసిన. ఓకే. అయినా పాస్ కాలేదు. ఫుల్ డిప్రెషన్. అసలు వాళ్ళ బీటెక్ అయిపోయే వరకు నాకు సబ్జెక్ట్స్ వెళ్ళలేదు. అదే డిప్లొమాలో ఇంకా అలానే డిప్లొమా ఫెయిల్ అయిపోయి ఇంట్లోనే ఉన్నా. మనకి ఏ పని రాదు, ఏ జాబ్ చేయలేను, ఇందులో ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఒక జిమ్కి రెగ్యులర్ వెళ్ళలేదు అంతే. అంతకుమించి నాకు వేరేది ఏది రాదు. మార్నింగ్ ఈవినింగ్ మొత్తం జిమ్లోనే గడిపేశారు అంతే. అంటే జిమ్ చేసేవాడిని అంతే. తర్వాత అంటే ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ వాళ్ళకంటే టాప్ లెవెల్ వెళ్ళాలంటే ఏం చేయాలి అదొక ఆలోచన పడ్డది. ఓకే. డైలీ ఇంట్లో తిట్లు, ఏం చేస్తలేవు, చదువుతలేవు, ఏం లేదు, జాబ్ లేదు, చాలా టార్చర్ ఉండే, చాలా డిప్రెషన్ ఉండే. తర్వాత ఆలోచించిన అంటే బాడీ బిల్డింగ్ని ప్రొఫెషనల్గా తీసుకుంటే ఎలా ఉంటుంది. ఓకే. అప్పటికి చిన్న కాంపిటీషన్స్ చేసిన డిస్ట్రిక్ట్ లెవెల్. అప్పటికి బాడీ బిల్డ్ అయి ఉంది అంటే మామూలు నార్మల్, అంటే ప్రొఫెషనల్గా చేయాలి, ఎట్లా చేయాలి అదంతా లేదు, ఏదో జిమ్ చేసేవాడిని. ఓకే. అయితే తర్వాత ఇంట్రెస్ట్ ఉండే తెలుసుకున్నా బయట, అంటే ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే ఏం చేయాలి. కానీ ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ చేయలేదు, చదువుకోలేదు, ఏం లేదు. డైరెక్ట్ బాడీ బిల్డింగ్ అంటున్నావు, ఇది ఇంట్లో ఏం చేస్తావు, చేస్తే ఏమొస్తుంది. అంటే బాడీ బిల్డింగ్ చేస్తే స్పోర్ట్స్లో ఉన్న బెనిఫిట్స్ ఎవరికి తెలియదు. ఫస్ట్ మా పేరెంట్స్కి, నాకు కూడా తెలియదు. అంటే స్పోర్ట్స్లో చేస్తే జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఇవన్నీ అంటే ఒక ఐడియా అయితే ఉంది నాకు. ఇంట్లో ఎవరికి తెలియదు. అయితే సపోర్ట్ చేయమంటే వాళ్ళు అసలు సపోర్ట్ చేయలేదు, మేము చేయమన్నారు.
తర్వాత హైదరాబాద్కి వచ్చి కొంతమంది అంటే అందరినీ తెలుసుకున్నా, ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఎవరు ఇస్తారు అది తెలుసుకుంటే ఈ బాడీ బిల్డింగ్ అనేది చాలా ఖర్చుతోనే, చాలా ఖర్చు, రిస్క్ అన్నీ. ఓకే. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒంటరిగా ఒక్కడే వచ్చారు? ఇక్కడ ఒక్కడనే వచ్చి ఒక ట్రైనర్ ఉండే, తనతో మాట్లాడి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకున్నా. ఆ ట్రైనర్ చెప్పిండు ప్రొఫెషనల్గా చేస్తే జాబ్స్ వస్తాయి, రైల్వేస్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాబ్స్ వస్తాయి అని ఒక అంటే అర్థమైపోయింది చెప్పారు. తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో చెప్పిన, అయినా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ ఒక 1 year సపోర్ట్ చేస్తామని అన్నాడు. తర్వాత నీ సెటిల్ కావాలి అని చెప్పాను. ఇది చేస్తేనే సెటిల్ కావాలి. హైదరాబాద్కి వచ్చిన, మాది వరంగల్, నాకు ఇక్కడ ఏం తెలియదు. ఫస్ట్ టైం వచ్చిన హైదరాబాద్కి. ఈ పబ్లిక్, ఈ ట్రాఫిక్ అసలు చాలా భయపడ్డా. సరే మనం చేయాలి, ఎదగాలి, ఒక టాప్ లెవెల్లో ఉండాలి అని ఒక కోరిక అవుతుంది. అందులో ఒక ట్రైనర్ దగ్గర జాయిన్ అయ్యి అప్పటికి అంటే మా డాడీ చాలా తక్కువ డబ్బులు ఇచ్చిండ్రు. అంటే పాకెట్ మనీ వచ్చేది సార్ ఇంటికాడ నుంచి? ఒక 5,000 ఇచ్చి పంపించిండ్రు. అందులో నా రూమ్ రెంట్, నేను ఉండడానికి కావాలి, డైట్కి అన్నీ సరిపోయేది. అసలు సరిపోయేది. సరే అని రూమ్ తీసుకోలేదు. ఆ ట్రైనర్కి చెప్పిన, అట్లా నేను అంతా ఇన్వెస్ట్ చేయలేను, నా దగ్గర లేవు అంటే జిమ్లో పడుకోమన్నాడు. అక్కడే వర్క్ చేసి అక్కడే అన్నీ వర్కౌట్ చేయాలి. అది కూడా చాలా చిన్న జిమ్, అది ఇక్కడ తుకారం గేట్ అని సికింద్రాబాద్. అక్కడ అంటే విండోస్ కూడా లేవు సరిగా, అంత చిన్న జిమ్. అయితే అందులో అక్కడే తినాలి, ఆడే పడుకోవాలి, ఆడనే ఉండాలి మొత్తానికి. మార్నింగ్ 4 o'clockకి జిమ్ ఓపెన్, అంటే అందరు వస్తారు. 4 o'clockకి వచ్చేది. 4 o'clock వచ్చి తలుపు కొడతారు. నేను లేవాలి, అసలు పడుకోవడానికి ప్లేస్ లేదు. ఇంకా నేను అక్కడ పడుకోలేను, వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తుంటారు. నేను వెళ్ళి స్టెప్స్ మీద పడుకునేవాడిని. అది ఫుల్ దోమలు అసలు. అంటే అలా స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఛాంపియన్షిప్ కావడానికి చాలా అంటే రియల్గా ఇప్పటికీ ఏడుపు వస్తుంది. తెలుసు. ఓకే. సో ఇనిషియల్ స్టేజ్లో ఆ బాడీ నుంచి అంటే ఏ వెయిట్ నుంచి బాడీ బిల్డింగ్ చేయాలని ఒక థాట్ అనేది వచ్చింది సార్? అంటే నేను అప్పుడు చాలా తక్కువ వెయిట్ ఉండే, 50 kgs ఉండే. 50లోనే బాడీ అనేది 50 అంటే 50 to 55 వెయిట్ కేటగిరీ ఉంటుంది. ఓకే. ఆ కేటగిరీలో చేయాలి. అది ఫస్ట్ వెయిట్, అది ఫస్ట్ వెయిట్ కేటగిరీ. ఎవ్రీ 5 kgsకి ఒక కేటగిరీ ఉంటుంది, 50 to 55, 55 to 60. నేనే అప్పుడు చాలా తక్కువ వెయిట్. సరే అని అక్కడ జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేసిన. ఒక 3 years ప్రాక్టీస్ చేసిన. సేమ్ అదే జిమ్లోనా సార్? అదే జిమ్లో వండుకుంటూ అక్కడే అందులోనే వర్కౌట్ చేసేవాళ్ళు. ఒక 10 days ఉన్న తర్వాత ఇంటికి పారిపోయిన, ఎవరు చెప్పలే, ఆడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా పేరెంట్స్ ఫుల్ తిట్టేశారు. అంటే అటు చదువు రాదు, ఇది రాదు, ఏం రాదు, నువ్వు వేస్ట్, ఇంకా దేనికి పనికి రావు. అంటే ఇంట్లో మీరేనా పెద్ద సార్? సెకండ్. మీరు సెకండ్. అంటే ఫస్ట్ అన్నయ్య, ఇంకా తమ్ముడు, నేను మిడిల్. అయితే వాళ్ళు తిట్టేస్తే మళ్ళీ వచ్చేసిన. సాధించాలని తపన అవుతుంది కానీ తట్టుకోలేకపోయినా. సిటీలో బతకాలంటే చాలా కష్టం, ఒక ఊరి నుంచి వచ్చి ఈ సిటీలో. అయితే సరే అక్కడ కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఒక 2 years దాకా నాకు మెడల్స్ రాలే. అందులో ప్రాక్టీస్ చేసినా కానీ నాకు మెడల్స్ రాలేదు. అంటే ఆ 2 yearsలో వెయిట్ చాలా గెయిన్ చేసుకున్నారా? గెయిన్ లేదు, అదే వెయిట్ 55 kgsలో చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అంటే వెయిట్ పెంచే కొద్దీ మనకి డబ్బులు ఖర్చు ఎక్కువ. 2-3 years నాకు ప్లేసులు రాలేదు. తర్వాత ఇంకా డబ్బులు కావాలి, వేరే జిమ్లలో ట్రైనింగ్స్ చూసుకునేవాడిని పార్ట్ టైంగా. అంటే మా దాంట్లో ఎట్లా అంటే 1 yearలో 6 months ఆన్ ఉంటుంది, 6 months ఆఫ్ ఉంటుంది ట్రైనింగ్.
అంటే 6 months చేయకున్నా పర్లేదు. 6 monthsలో మనం ప్రిపేర్ అయ్యి మెడల్ కొట్టడానికి వెళ్ళొచ్చు. అయితే 6 monthsలో ఆ 6 months ప్రాక్టీస్ చేసేవాడిని. ఒక జిమ్లో ట్రైనింగ్కి వెళ్ళిన, అక్కడ కూడా రూమ్స్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా అదే జిమ్లో ఉండేవాడిని. ఒకటే పూట తినేటవాడిని, ఓన్లీ ఆఫ్టర్నూన్. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకపోయేవాడిని, ఈవినింగ్ డిన్నర్ చేయకపోయేవాడిని. ఒక లంచ్ ఒకటి చేసి ఆ పైసలు సేవింగ్ చేసుకొని ఆ నెక్స్ట్ 6 months కోసం సేవింగ్ చేసుకునేవాడిని. మెయిన్ బాడీ బిల్డింగ్ అంటే డైటా సార్? డైట్, మెయిన్ డైట్. ఈ అంత ఎట్లా పెట్టుకున్నా సార్? అంటే 6 months దీంట్లో ప్రోటీన్ డైట్, ఎగ్స్, చికెన్, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవన్నీ కావాలి. ఓకే. అది చాలా ఎక్స్పెన్సివ్ గేమ్, చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు చూస్తే బాడీ బిల్డింగ్ గెయిన్ చేయాలంటే ఎలా డైట్ తీసుకోవాలంటారు సార్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే చాలా మంది ఏంటంటే బాడీ బిల్డ్ చేయాలంటే ఎక్కువ నాన్ వెజ్ తీసుకోమంటారు, లేకపోతే ఎక్స్టర్నల్గా ప్రోటీన్ తీసుకుంటా అంటే చాలా మంది. ఇప్పుడు అందరికీ తొందరగా బాడీ కావాలి. అదే నేను 13 years కష్టపడితే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. సార్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకంటే యూత్కి మామూలుగా ఫ్రెష్, ఇప్పుడు కాలేజ్ చేసే వాళ్ళకి 2 monthsలో ఫుల్ 6 pack వచ్చేసేయాలి, షో చేయాలి, అమ్మాయిల కోసం తిరగాలి. అదే అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు, ఏదో స్టైల్ కోసం వస్తారు అంతే. మాలాంటి వాళ్ళు జిమ్కి వెళ్ళి ప్రొఫెషనల్గా చేస్తుంటే వాళ్ళతో మాకు డిస్టర్బెన్సే. వాళ్ళు చేయరు, మమ్మల్ని చేయనియరు, అలా ఉంటుంది. దీనికి ఏంటంటే చాలా డెడికేషన్ కావాలి, చాలా కష్టపడాలి. ఇది అనుకున్నంత ఈజీ కాదు. ఛాంపియన్షిప్ కొట్టినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ స్టేట్లో 3rd place కొట్టిన, ఫస్ట్ టైం 3rd place కొట్టిన. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. తర్వాత ఇంకా చేయాలని అప్పుడు ఇంకా స్టార్ట్ అయింది నాకు. తర్వాత ఇంకా ట్రైనింగ్స్ ఇచ్చి ఇట్లా డబ్బులు సంపాదించుకొని సౌత్ ఇండియా, మిస్టర్ ఇండియా, ఏషియా, తర్వాత ఇప్పుడు వరల్డ్లో గోల్డ్ మెడల్గా నిలబడి. అంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఉండే సార్ సపోర్ట్ మీకు? ఫస్ట్ ఎవరింట్లో సపోర్ట్ చేయరు. ఫస్ట్ ఛాంపియన్షిప్ కొట్టిన తర్వాత అయినా సరే, కొట్టిన తర్వాత అన్ని పేపర్లలో వచ్చింది, వాళ్ళ హ్యాపీ. అప్పుడు వాళ్ళకి అనిపించింది ఏదో చేస్తాడు అని వాళ్ళకి ఒకటి ఉండే నమ్మకం. నాకు చిన్న డౌట్, ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు యూత్ ఉన్న వాళ్ళకి 3 monthsలో 6 monthsలో 6 pack రావాలి, 8 packs రావాలని చూపిస్తూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే జిమ్ ట్రైనర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, అంటే పిల్లలు కదా వాళ్ళకి ఏ చెప్పి నమ్మేస్తారులే అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు, జిమ్ ట్రైనర్లకైనా ఎవరికైనా? ఇప్పుడు ఏంటంటే ఈజీగా రావడానికి కొన్ని మెడిసిన్స్ అవి ఇవి వాడిపించి డబ్బుల కోసం ఈ చిన్న చిన్న ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళు చేయలేరు. ఇట్లా ఈజీ వే, ఆశ చూపించి డబ్బులు. దీనికి మినిమం ఒక 3 years, 4 years, 5 years చేస్తే ఆ మజిల్ అనేది మెచ్యూర్ అవుతుంది, అప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు. మీకు మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ మజిల్? నేను ఇప్పటికీ 13 years కంటిన్యూస్. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళను, మా ఇంట్లో ఫంక్షన్లో నేను తినను, నా డైట్ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు ఏం డైట్ ఎలా ఉంది సార్ మీది? డైట్ అంటే నాది బాయిల్డ్ చికెన్ ఉంటుంది, ఎగ్స్, ఫిష్. ఇప్పుడు నా 1 monthకి డైట్ నేను 70,000 ఖర్చు పెడతాను 1 monthకి, ఎవ్రీ మంత్. ఇప్పుడు నేను ట్రైనింగ్స్ అంటే ఇప్పుడు నాకు ఇంత పేరు వచ్చింది కాబట్టి నేను ట్రైనింగ్స్ ఇస్తా, అంటే ఒకళ్ళకి 25,000 ఛార్జ్ చేస్తా per month. ఓకే, అట్లా చేసుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు. బయట పర్సనల్ ట్రైనింగ్ కూడా ఇస్తా ఉంటాను. పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తాను, ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇస్తాను. విత్ డైట్ కాదు, ఓన్లీ ట్రైనింగ్ వరకు. అంటే వాళ్ళు ఏం తినాలి, ఎట్లా చేయాలి ప్రాక్టీస్ అవి చెప్తాను. అంటే డిఫరెంట్ బాడీస్ ఉంటాయి కదా సార్? డిఫరెంట్ బాడీస్ ఉంటాయి, అంటే బాడీ బట్టి వాళ్ళు ఏం డైట్ తీసుకోవాలి, మజిల్ గెయిన్ కావాలా, మజిల్ వెయిట్ తగ్గియాలా, అది చూసి దాన్ని బట్టి. నెక్స్ట్ ఏమన్నా గోల్ ఉందా సార్? నెక్స్ట్ అసలు అయితే నాకు అర్జున్ అవార్డు కొట్టాలని ఉండే. ఓకే, అది ఈ ఇయర్ మిస్ అయిపోయింది నాది. అంటే మొన్న నాకు రీసెంట్ ఛాంపియన్షిప్లో మెడల్ రాలేదు. సౌత్ కొరియాది నాకు మెడల్ రాలేదు, అంటే డబ్బులు సరిపోలేదు. ఓకే, స్పాన్సర్ వచ్చింది, మల్లన్న చాలా హెల్ప్ చేశారు నాకు, తన వల్ల వెళ్ళినా. కానీ
అనుకున్నంత రీచ్ కాలేకపోయినా. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే ఇన్ని ఛాంపియన్షిప్స్ కొట్టారు కదా, అంటే ఒక ప్రైవేట్గా హెల్ప్ చేస్తేనే పోగలుగుతాము, లేకపోతే బయట వాళ్ళు ఏమన్నా అంటే పొలిటీషియన్లు అయినా సరే వీళ్ళు సాయం చేయమంటారా? మన బాడీ బిల్డింగ్ అంత ప్రిఫరెన్స్ లేదంటారు ఇక్కడ? తెలంగాణలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉంది. ఓకే. అసోసియేషన్కి చైర్మన్ కవితక్క. ఓకే. వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఎవరికి ఏం చేయలేదు. ఓకే. వాళ్ళు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడే ఏం చేయలేదు. నేను ఎంతో మందిని కలిసిన, మినిస్టర్లని, ఎంపీలని, కవితక్క దగ్గరికి వెళ్ళినా, కలిసిన, ఎవ్వరు నాకు హెల్ప్ చేయలే. నేను వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ కొట్టిన అప్పటి వరకు 2021లో అప్పటి వరకు ఎవరు గోల్డ్ మెడల్ కొట్టలేదు. అయినా నేనే ఫస్ట్. కానీ అయినా వాళ్ళు ఏ సపోర్ట్ చేయలేదు ఎప్పుడు, నాకు స్పాన్సర్ కూడా లేరు. నా సెల్ఫ్ డబ్బులు ఇప్పటి వరకు కనీసం 1 crore ఖర్చు పెట్టినా. నేను ఒక 0 స్టేజ్ నుంచి 1 crore ఖర్చు పెట్టే స్టేజ్కి వచ్చిన. అంటే మీ కృషి, నా డబ్బులో నేను సేవింగ్ చేసుకోకుండా నా ప్రొఫెషన్కి నేను ఖర్చు పెట్టిన. అది మన కంట్రీకి పేరు రావడానికి, మన స్టేట్కి, తెలంగాణకి పేరు రావడానికి ఇంత చేస్తే ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఏ హెల్ప్ చేయలేదు నాకు. కనీసం ఒక రివార్డ్ మనీ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మీరు చాలాసార్లు మిస్టర్ తెలంగాణ కూడా కొట్టారు. మిస్టర్ తెలంగాణ టైటిల్ 14 times కొట్టిన. మిస్టర్ సౌత్ ఇండియా టైటిల్ కొట్టిన. ఓవరాల్ టైటిల్ మొత్తం మీద, అంటే ఇప్పుడు అన్ని వెయిట్ కేటగిరీస్ ఉంటాయి కదా, అందులో అన్ని వెయిట్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. అందులో మొత్తం మీద టైటిల్ నేను. ఓకే. అలా ఎన్నో ఛాంపియన్షిప్స్ కొట్టిన. 2018 థాయిలాండ్లో కొట్టిన బ్రాంజ్ మెడల్, వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే. మళ్ళీ 2019 సౌత్ కొరియాలో కొట్టిన. మళ్ళీ ఉజ్బెకిస్తాన్లో గోల్డ్ మెడల్ కొట్టిన 2021. ఓకే. అన్నీ నా సొంత డబ్బులు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు చేయలేదు. అంటే తెలంగాణలో స్పోర్ట్స్కి చాలా సపోర్ట్ లేనే లేదు అసలు ఇక్కడ. అది కూడా బాడీ బిల్డింగ్ అసలు లేదు. అంటే ఇప్పుడు వర్కింగ్ అసలు మీరేమన్నా? నేను జాబ్, నాకు రైల్వేలో జాబ్ వచ్చింది. స్పోర్ట్స్ ఫ్రమ్ 2016లో ఎక్కిన. ఓకే. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్పూర్ డివిజన్. ఓకే. అక్కడే జాబ్. అంటే మాకు రైల్వేలో ఎట్లా అంటే ఒక మెడల్ కొడితే 330 days లీవ్ నాకు. ఇయర్ మొత్తం నేను ఇంట్లోనే ఉంటా. అంటే ఆ మెడల్ కొట్టినందుకు వాళ్ళు ఇస్తారు లీవ్, స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే కాంపిటీషన్కి మళ్ళీ ప్రాక్టీస్ కోసం నాకు లీవ్ ఉంటుంది. శాలరీ వస్తుంది, నాకు ప్రమోషన్స్ వస్తాయి దాంట్లోనే. అయితే నేను జాబ్ ఎక్కింది మాత్రం క్లాస్ 4లో. అంటే మెడల్ కొట్టిన తర్వాత క్లాస్ 4 2016లో ఎక్కిన. ఓకే. అది నాగ్పూర్ డివిజన్లో. ఓకే. అంటే చిన్న పోస్ట్ ఇచ్చారు నాకు. రైల్వే ఎక్కాలి ఒక గోల్ ఉండే, అందుకే రైల్వే జాయిన్ అయినా. అప్పటి నుంచి కంటిన్యూస్ మెడల్స్ రైల్వేలో. జిఎం అవార్డు వచ్చినాయి, చాలా అవార్డ్స్ వచ్చినాయి నాకు రైల్వేలో కూడా. కానీ నేను ఇంతవరకు ఏంటంటే పబ్లిసిటీ అందరిలాగా పబ్లిసిటీ చేసుకోలేదు. కొంతమంది 1 week 1 month చేసి ఫుల్ పబ్లిసిటీ చేస్తారు, కానీ నేను అది చేసుకోలేదు. ఏంటంటే నా దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకుంటూ. అంటే జనరల్గా బయట చూస్తున్నాం బాడీ బిల్డింగ్ తర్వాత ఒక గోల్, ఒక మెడల్ కొట్టిన తర్వాత మ్యాక్సిమం చాలా మంది జిమ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఓన్ జిమ్స్కి అని. అలా మీకేం థాట్ రాలేదు? అదే అంటే నాకు సపోర్ట్ లేదు. ఓకే. నా డబ్బులన్నీ నేను నా మీదే పెట్టుకున్నా. ఇంకా నాకు సేవింగ్స్ ఎక్కడ ఉన్నాయి? నాకు మ్యారేజ్ అయింది, నాకు 3 పిల్లలు. వాళ్ళని ఇక్కడ చదివించుకుంటూ నేను బాడీ బిల్డింగ్, నా బాడీ బిల్డింగ్కే 70,000 ఖర్చు. వాళ్ళ స్కూల్, నాకు ఇక్కడ ఇల్లు కూడా లేదు, నేను రెంట్కి ఉండాలి. ఓకే. ఆలోచించండి మీరు ఎంత ఖర్చు వస్తుందో. అయితే నేను ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, సరే రేవంత్ అన్నని కలిసి ఒకసారి ఏదన్నా హెల్ప్ చేసారేమో మాట్లాడదామని ఉంది. సో మీకు చిన్న సర్ప్రైజ్, మేడం గారిని కూడా తీసుకొచ్చాం. వెల్కమ్ టు మ్యాచ్ టీమ్. సార్ గురించి అసలు ఇంట్లో ఎట్లా ఉంటారు, ఆ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, దాని రహస్యం ఏమైనా ఉందా మీ దగ్గర? ఉన్నది. లేస్తాడు పొద్దుల 5కి, ఓట్స్, గుడ్లు ఇవన్నీ తింటాడు. జిమ్కి పోతాడు, 7కి పోతే 11కి వస్తాడు. ఓకే. అరేంజ్ మ్యారేజ్ మీరా ఫస్ట్? అంటే ఇంట్లో ఎవరు ఒప్పించుకున్నారు? మీరా సంబంధం? నేనే. లవ్ ఏం లేదు?
లవ్ పెళ్లి మ్యారేజ్ తర్వాతనే లవ్ లేదు, అరేంజే మాదే. అరేంజ్ మ్యారేజ్. పిల్లలు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు. స్టడీ పెద్ద ఆమె 7th, చిన్న ఆమె 4th, కొడుకేమో ఇప్పుడు యూకేజీ. ఫస్ట్ సార్ ఛాంపియన్షిప్ కొట్టినప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉంది అంటే ఎలా జరిగింది? మంచిగా ఉండే సపోర్టింగ్. అత్తమ్మోళ్ళు అందరు సపోర్టింగ్ చేసిండ్రు, తను కూడా సపోర్ట్ చేసిండ్రు, నేను కూడా చేసిండు. నేను జిమ్కి వెళ్ళి వస్తా, నాకు ఏ డైట్ కావాలన్నా అన్ని టైం కంటిన్యూ ఓకే నాకు ప్రిపేర్ చేసి పెడుతుంది. ఓకే అంటే ఒకసారి చెప్తే తను ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది. నేను జిమ్కి వెళ్ళి వస్తా, ఇంకా తినేసి నేను ఏమైనా ట్రైనింగ్స్ ఉంటే వెళ్తా, ఓకే ట్రైనింగ్స్ ఇచ్చి వస్తాను. నేను ట్రైనింగ్ చేయాలి, బాగా కష్టపడతాడు. తను కూడా పాపం. అంటే ఏంటంటే నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళను, ఫంక్షన్కి వెళ్ళాడు, దేనికి రాడు, అటెండర్ కాదు దేనికి. ఇంట్లో వాళ్ళు ఏమన్నా? ఫ్యామిలీ ఫ్యామిలీ తరపుకి వెళ్ళినా నేనే వెళ్తా. వెళ్తారు నేను ఒక్కదాన్ని వెళ్తా, ఎంత కష్టమైనా నేను ఒక్కదాన్ని వెళ్తా. అందరూ చాలా ఫీల్ అవుతారు. మస్తు ఫీలింగ్ అవుతాడు. ఏంటి దేనికి రాడు, ఏ ఫంక్షన్ రాడా, ఒక్కసారి పోను. అట్లీస్ట్ 13 years అవుతుంది, ఇప్పుడు పోలే ఏ ఫంక్షన్కి వెళ్ళాను. అంటే నేను వెళ్తే నా డైట్ ప్రాపర్ డైట్ మిస్ అవుతుంది, వర్కౌట్ మిస్ అవుతుంది అని వర్కౌట్ మిస్ అవుతుంది. అంటే నెక్స్ట్ ప్రిపరేషన్ కావాలి కదా. ఇక 13 years కంటిన్యూ చేస్తున్నా కాబట్టి ఇటు వెళ్ళడం వీలు కాదు నాకు, వాళ్ళే వెళ్తారు. అంటే ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళిన ఛాంపియన్షిప్ పోటీస్ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు? లేదు, తను ఒక్కరే వెళ్తారు. నాది ఒక్కనే ఒక్కరికే సపోర్టింగ్. ఇంకా నేను వెళ్ళాను, ఇంకా డబ్బులు పడతాను. డైట్ కూడా మీరు ఒక్కరే అక్కడ చూసేసుకుంటారు? అక్కడ వాళ్ళు డైట్ ఇస్తారు, వాళ్ళు సపరేట్. మేమే అంటే నా ఇంటర్నేషనల్ వెళ్తాం కదా, దానికి 1 week 10 days అక్కడ ఉండాల్సి వస్తుంది. ఓకే మేము ఫస్ట్ కొన్ని డబ్బులు పే చేయాల్సి వస్తుంది. అంటే అసోసియేషన్కి, ఓకే అసోసియేషన్ టీమ్ని తీసుకెళ్తుంది ఇండియా నుంచి. ఓకే అట్లా నేను ఫస్ట్ సెలెక్షన్స్ ఉంటాయి దానికి, ఆ సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ అయినాక వాళ్ళు ఎంత అమౌంట్ అవుతుంది వెళ్ళడానికి అన్నీ చెప్తారు. ఆ అమౌంట్ మనం రెడీ చేసుకోవాలి, అటు మన డైట్కి మనం ప్రిపేర్ చేసుకోవాలి. మినిమం ఒక 6 to 7 lakhs అవుతుంది ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ చేయాలంటే 7 lakhs పడతాయి. మొత్తం మీరు ఓనే తీసుకున్నారు? ఎవరు సపోర్టింగ్ లేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు అసలు. మళ్ళీ ఇక్కడ ఓన్ హౌస్ లేదు, రెంటే 16,000 రెంటే కట్టాలి. వచ్చి సాలరీ 30,000. మనకి సేవింగ్స్ లేవు, జీరో సేవింగ్స్ ఏం లేవు. అప్పుడు గోల్ సెట్ చేసుకుని వెళ్దామని అంతే. అంతే, అది ఒక్కటే. అయినా ఇప్పుడు వరకు అయితే అదే చేసినాం. ఇన్ని ఛాంపియన్షిప్స్ కొట్టారు కదా, మీ కృషి ఎంతవరకు ఉంది అన్నది బాగా మీ సైడ్ నుంచి? మా సైడ్కి ఫుల్ సపోర్ట్ నాకు, బాగా చేస్తా సపోర్టింగ్. అంటే నాకు ఒక మెడల్ రాలేదంటే తనకి కోపం వస్తుంది. ఎందుకు రాలేదు, మంచిగా అయినా కదా, ఎందుకు ఇవ్వలేని అడుగుతా. ఎందుకు రాలేదు, ఏం తక్కువ అయిపోయింది అంటే లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఏంది, చాలా ఉంటుంది. అంటే మరి రీసెంట్గా సార్ మళ్ళీ వాళ్ళ తరపు నుంచి తీసుకొని వెళ్ళారు కదా, సో మరి దాంట్లో అంటే కాల్ అయ్యారు, బట్ తన కృషి చేశారు కానీ గెలవలేకపోయారు. దాని మీద ఏమి ఇష్టమని అనిపించింది? మల్లన్న అన్నది అయితే సపోర్టింగ్ వచ్చిండు. మల్లన్నది ఏదాకా పోయింది మళ్ళీ ఈ వీడియో. ఓకే మల్లన్న చేయటం ఒక స్టేజ్లో ఉన్నాం మేము. అన్నని కలుద్దామంటే వీలు కాలేదు. పోయిన నెల వెళ్ళిన అన్న లేడు, ఇంకా వారం పడుతుంది అని అన్నాడు. ఓకే ఇది రేవంత్ రెడ్డినే కల్పిస్తారేమో అని వెళ్ళినాం ఇద్దరం కలిసి. ఓకే రేవంత్ అన్న సపోర్టింగ్గా. కానీ అంటే ఇంతవరకు నేను ఏ పబ్లిసిటీ చేసుకోలేదు, మల్లన్నతోనే బాగా హైప్ అయింది. ఓకే నా గురించి చాలా మందికి తెలిసింది. ఒక 2-3 daysలో 3,000 calls. అసలు నేను అటెండ్ చేయలేకపోయినా. అన్ని కాల్స్ వచ్చాయి. ఏంది ఎన్ని కాల్స్, అసలు నాకు అర్థం కాలే. అసలు ఎన్ని కాల్స్ వస్తాయా అనుకున్నా. అంటే ఒక చిన్న షాప్ వాళ్ళు, ఆటో డ్రైవర్లు, అట్లాంటి వాళ్ళు కూడా నాకు కాల్ చేసి, అన్న మేము సపోర్ట్ చేస్తాం నీకు, అన్న నాకు ఎంత వీలైతే నేను అంత చేస్తా, మీరు ఏం బాధపడకనన్నా, మీరు వెళ్ళాలి, మీరు మెడల్ కొట్టాలి, మన ఇండియాకి పేరు తేవాలి, మన తెలంగాణకి పేరు తేవాలి. అట్లా చాలా మంది మాట్లాడి చాలా సపోర్ట్ వచ్చింది. కానీ అంటే 3 daysలో నాకు 3.5 lakhs వచ్చినాయి 3 daysలో. ఓకే అన్ని లోకల్. అంటే లాస్ట్కి ఒక 100-200 అట్లాంటివి కూడా వచ్చి 3.5 lakhs అయినాయి నాకు. అవే ఎక్కువైనాయి.
చాలా సపోర్ట్ వచ్చింది. కానీ అంటే కాడికి సరిపోయినాయి. కరెక్ట్ లాస్ట్ పోయే స్టేజ్ లో పైసలు లేకుండే నా దగ్గర. నేను ఫ్లైట్ కి వెళ్ళే ముందు నాకు డబ్బులు లేకుండే. అన్న ఆడదాకా చేసిండు, తర్వాత అప్ అయిపోయింది. దానికి లాస్ట్ మూమెంట్ లో ఒక 2 days ముందు మళ్ళీ నేను కలుద్దామని ట్రై చేసినా, నాకు దొరకలేదు. నేను కూడా నాకు డబ్బులు తక్కువైనాయి, కొంచెం అటు ఇటు అయిపోయింది. అందుకే కాంపిటీషన్ నేను విన్ కాలేకపోయినా. అది చాలా ఆ టెన్షన్ ఉండొద్దు ఆయనకు. ఆ టెన్షన్ లేకపోతే మైండ్ కూల్ ఉండాలి చాలా, ఉంటేనే అవుతుంది ఇవన్నీ. ఆయన డైట్ తింటాడు, తన రూమ్ తనకే, బయటికి రాను, ఫ్రెండ్స్ లేరు. మళ్ళీ 9కు 10 o'clock తిని 11:30కి అట్లా తిని వంటే మళ్ళీ 2:30కి 3కి లేస్తాడు. మళ్ళీ చికెన్, బౌన్ రైస్, ఓన్లీ బాయిలే, ఆయిల్ ఫుడ్ ఏం తినడు. పిల్లలతో పంపా తన దగ్గరికి. కాదు, వాళ్ళకి అన్ని తెప్పిస్తా, కానీ నేను నా డైట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. పిల్లలు పూర్ వాళ్ళ డాడ్ డైటింగ్ అని. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎవరైనా చేద్దామని చూస్తున్నారు? మా కొడుకు ఇప్పుడే రెడీ నా పోజెస్ అన్ని బాడీ బిల్డింగ్ పోజెస్ పెడతాడు. సరే మరి అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఇంకో ఛాంపియన్షిప్, సో దానికి ఎలాంటి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను? అదే అంటే మాకు సపోర్టింగ్ కావాలి. మళ్ళీ ఒకసారి రేవంత్ అన్న దగ్గర కూడా కలవాలని సపోర్టింగ్. రేవంత్ అన్నని కాంగ్రెస్ తరఫున కొత్త గవర్నమెంట్ కాబట్టి, కొత్త గవర్నమెంట్ కదా, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ రాలేదు. ఈ గవర్నమెంట్ అయినా నన్ను గుర్తించి సపోర్ట్ సపోర్టింగ్ చేయాలి. రేవంత్ అన్న తెలంగాణ మెడల్ ఇస్తాను, తెలంగాణకు సపోర్టింగ్ చేస్తే ఇంకా తెస్తాడు. తేకుండే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా చాలా చేయాలని ఉంది. సపోర్ట్ ఉంటే అంటే ఈ ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సింధు అట్లాంటి వాళ్ళకేమో ఎన్నో రివార్డ్స్ ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ అదే వరల్డ్ ఛాంపియన్షిప్ నేను కొడితే ఒక్క రివార్డ్ కూడా రాలే నాకు ఇంతవరకు. కనీసం గుర్తించలే, వెళ్ళి చెప్పినా కూడా గుర్తించలే. అంటే అట్లాంటి వాళ్ళకేనా ఇక మేము కష్టపడేది లేదా? అంటే వాళ్ళే కష్టపడుతున్నా, తను కూడా కష్టపడతాను కదా. మాది చాలా కష్టమైన గేమ్. మేము కాంపిటీషన్ ముందు పోతారు కాంపిటీషన్ కి, వాటర్ ఫుడ్ అన్ని బంద్. 2 days వాటర్ తాగకుండా ఉంటాం. 2 days 3 days కూడా పెద్ద కాంపిటీషన్ 3 days తాగాలి. ఇప్పుడు ఈ బాటిల్లో 3 days ముందు ఈ బాటిల్ తాగితే ఒక 2 days ఒక డ్రాప్ వాటర్ కూడా పోదు లోపలికి. చాంపియన్షిప్ కంప్లీట్ అయ్యే వరకు అంత కష్టం. సాల్ట్ బంద్ చేయాలి. ఎందులో కనీసం ఒక బిస్కెట్ లోపల కూడా సాల్ట్ ఉంటుంది, అది కూడా తినరు. అంటే అంత డెడికేషన్ అదంతా ఉంటేనే అవుతుంది. చాలా కష్టము. అందుకే నా ఫొటోస్ మీకు చూపిస్తా. అది అంటే ఒక్కొక్క మజిల్ డెఫినేషన్ అయినా అంత డ్రై కావాలంటే ఆ వాటర్ ఉండదు బాడీలో. సాల్ట్ పోతే బాడీలో వాటర్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ చాలా కష్టము, అందరికీ తెలియదు. ఫస్ట్ బాడీ బిల్డింగ్ అంటే ఏం తెలియదు. ఫుల్ తిని హెవీగా ఇట్లా పోయినామంటే అదే బాడీ బిల్డర్ రా అంటారు. కానీ ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ వేరే. అన్నీ బంద్ చేసుకొని బతకాలి, చాలా కష్టం. నెక్స్ట్ ఎట్లైనా మెడల్ కొట్టాలన్న నెక్స్ట్ అంటే ఈ ఇయర్ మెడల్ రాలేదు కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గోల్డ్ కొట్టి చూపిస్తా, అదైతే పక్కా. ఆల్ ది బెస్ట్. కానీ నాకు గవర్నమెంట్ సపోర్ట్ వస్తే చూద్దాం. ఇంకా 6 to 7 months ఉంది. ఈ ట్రైనింగ్ వరకు మొత్తం మీదే, మొత్తం టోటల్ ట్రైనింగ్ నాదే. నేనే ట్రైనింగ్ ఇస్తా వేరే వాళ్ళకి. అంటే నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, చాలామందిని ప్రిపేర్ చేపిస్తా. వాళ్ళు నార్మల్ వాళ్ళని ఇంటర్నేషనల్ స్టేజ్ వరకు తీసుకెళ్ళినా వాళ్ళకి మెడల్స్ వచ్చినాయి, వాళ్ళకి జాబ్స్లో కూడా ఉన్నారు. ఒక నా స్టూడెంట్ ఆర్మీలో ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ స్పోర్ట్స్ కోటానే. మళ్ళీ ఇంకొక ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఇట్లా వస్తా అంటారు నా దగ్గరికి ట్రైనింగ్కి, ట్రైన్ చేస్తుంటా, జాబ్స్ కూడా పెట్టిస్తుంటా. నాకు వీలైనంత చేస్తాను నేను హెల్ప్. సరే, ఇంత బాడీ బిల్డ్ చేసుకున్నా ఏమన్నా సినిమా ఆఫర్స్ లాంటి ఏమైనా చేస్తారా? రీసెంట్గా ఒక ఆఫర్ వచ్చింది. ఫస్ట్ టైం మూవీ విలన్గా వచ్చింది, కొత్త మూవీ.
ఒక 3 days షూట్ చేసిన. ఓకే అందులో డిఫరెంట్ లుక్ నాది, ఓకే మొత్తం బాడీ మీద. అంటే ఫస్ట్ ఫిలిం అని ఒప్పుకున్నా. ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఏదైనా వస్తే చేస్తాడు. ఒక హర్ష సార్ అని డైరెక్టర్ సార్ ఛాన్స్ ఇచ్చిండ్రు. డిఫరెంట్ లుక్ బాగుంటుంది ఫిలిం. ఇంకేదైనా వస్తే ఇంకా మరి తప్పట్లేదు, గవర్నమెంట్ హెల్ప్ లేదు, నా శాలరీ సరిపోవట్లేదు, నా గోల్ ఇంకా చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఇంకా తప్పట్లేదు. కానీ మూవీస్లో వెళ్తే ఏంటంటే మనకి డైరెక్ట్ టైంకి ఉండదు. చాలా నిన్ననే షూటింగ్ చేసి వచ్చిన, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా స్ట్రెయిన్ అయిపోయినా అసలు పొద్దున. అందుకే నేను ఇక్కడికి రావడం కూడా లేట్ అయింది. చాలా సినిమా అంటే అంతే. అంటే కొన్ని రోజులు రెస్ట్లో ఉన్నా. ఇప్పుడు March 1 నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ. అది స్టార్ట్ చేస్తే మళ్ళీ ఛాంపియన్షిప్ వరకు ఫుల్ బిజీ, మళ్ళీ ఎటు వెళ్ళడం ఉండదు. మీరు ఈ ఛాంపియన్షిప్ కొట్టాలని ప్రతి ఒక్కరు తెలంగాణ అందరూ కోరుకుంటున్నాము. సో మీరు ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నాము మన యూత్కి, తెలంగాణ ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. నాకు అంటే స్పాన్సర్స్ చాలా, అంటే లాస్ట్ ఇయర్ చాలా హెల్ప్ చేసిండ్రు. పబ్లిక్ అందరూ, ప్రజలందరూ హెల్ప్ చేసిండ్రు మన తెలంగాణ నుంచి. మళ్ళీ ఎవరన్నా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 100% మాల్దీవ్స్లో ఉంది మిస్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఓకే, దానికి ప్రిపేర్ అయ్యి మళ్ళీ గోల్డ్ కొట్టి మళ్ళీ మన ఇండియా అవును. రీసెంట్గా మనకు ఇండియన్ ఫ్లాగ్ యాంథమ్, నేషనల్ అది గూస్ బంప్స్ ఆ రోజు. అది అందరికీ అదృష్టం ఉండదు. ఓకే, ఓన్లీ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి ఆ ఛాన్స్ అది వరల్డ్లో. నాకు దక్కింది. మీరే ఫస్ట్ పర్సన్ అక్కడ, ఫస్ట్. సో మేము అందరం కోరుకుంటున్నాం ఈ ఛాంపియన్షిప్ ఎప్పుడైనా మీరే గెలవాలి, ఎట్లయినా గెలవాలి అని. థ్యాంక్ యూ మేడం.